శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో గిరిజన బాలిక అత్యాచారం హత్య కేసు మిస్టరీ విడడం లేదు. ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు నిందితుడు వెంకటేశ్వరరావుపై సంచలన ఆరోపణలు చేశారు. వెంకటేశ్వరరావుకు డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని, అతని కుమార్తె జీజీహెచ్లో డాక్టర్గా పనిచేస్తోందని తెలిపారు. తండ్రిని కాపాడేందుకు కుమార్తె ప్రయత్నిస్తోందని, పోస్టుమార్టం రిపోర్టు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు వెంకటేశ్వరరావుకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. ఆయనకు కోట్లు ఆస్తుంది, కోట్ల డబ్బు ఉంది. అతను రాజకీయం సంబంధించిన మనిషి. ఆయన మరి ఆ పిల్ల కానీ నా కూతురు కానీ న్యాయం కానీ జరగకపోతే నేను నా భార్య ఎక్కడ నా కూతురు పోస్ట్ మార్టం జరిగిందో బలగ హాస్పిటల్ దగ్గర అక్కడ మేమిద్దరం విషం తాగి అక్కడ మేము మరణిస్తాం, అక్కడ చచ్చిపోతాం మా ఇద్దరము. నా కూతురు కానీ న్యాయం జరగకపోతే నా కూతురు ఏ వ్యక్తి చంపేశాడో ఆ వ్యక్తి తాలూకు ఒక కూతురు అక్కడ డాక్టర్ చదువుతుంది. ఆ డాక్టర్ అమ్మాయితోని నా కూతురికి ఏదో కమిషన్లు పెట్టేసి ఏమీ జరగలేదని చెప్పడానికి కూడా అక్కడ ఆమె చెప్పేస్తుంది. ఎందుకంటే ఆమె కూతురు కాబట్టి, వెంకట్రావు అనే వ్యక్తి అనే కూతురు కాబట్టి, ఆయన కూతురు కాబట్టి ఆ తండ్రికి కాపాడడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ అలా జరగకూడదు. నా కూతురికి న్యాయం జరగాలి. ఆడు ఎలా చంపాడో అతను చాలా డబ్బు గలడు, రాజకీయం ఉన్న మనిషి. హాస్పిటల్ రిపోర్ట్లో ఆ మేడంలు అందరూ చెప్పారు, దారుణంగా చనిపోయింది మీ అమ్మాయి, చంపారు. ఇది గుండె నొప్పి కాదు, కడుపు నొప్పి కాదు, ఏ కళ్ళు తిరగడం కాదు, కానీ ఆ పిల్లకి దారుణంగా చంపారు అనుకుని చాలామంది డాక్టర్లు అతనికి పరిచయము. ఆ డాక్టర్ వల్ల పరిచయం వల్ల పాప డాక్టర్ పనిచేస్తుంది కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అనుకుని మాకు నమ్మకం అయితే లేదు. మాకు న్యాయం చేయాలండి వాళ్ళు. ఎందుకంటే డాక్టర్లు పెద్ద పెద్ద డబ్బు గల మనిషి అతను.